నిషిద్ధ కర్మ ఏది చెయ్యవద్దో అది చెయ్యకుండా ఉండడానికి చాలా చాలా నిగ్రహం ఉండాలి. అసలు ఎవడి వైఫల్యమైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఒక తరగతి గదిలోనే చదువుకున్నారు. ఒక వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తారు. ముందు బెంచీలో ఒకడికి వినపడేటట్టు పక్కవాడికి వినపడకుండా పాఠం చెప్పరు, అలాగే చెప్తారు. కానీ ఒకడు వృద్ధిలోకి వచ్చి ఒకడు వృద్ధిలోకి రాలేదు అంటే కారణం ఏమిటంటే ఒకడు దృష్టి పాఠం మీదే పెట్టి వింటున్నాడు, ఒకడు పాఠం వింటున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది, వాడికి పాఠం లోపలికి చేరలేదు. ఒకడు తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి అని అలారం పెట్టుకుంటాడు. ఒక నోరు లేని ఒక చిన్న యంత్రం తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి, నువ్వు గంట కొట్టు అని అక్కడ పెడితే అది రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున ఖచ్చితంగా 4 అయ్యేటప్పటికి గంట